అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అబ్దుల్ హకీం, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, పద్మావతి న్యూరో హాస్పిటల్, సంగారెడ్డి. ఈరోజు మనము పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు వస్తాయి, వారిని గుర్తించడం ఎలా అనేది తెలుసుకుందాము. దీనికి సింపుల్‌గా ఒక కోడ్ వర్డ్ ఉంటుందండి. దీన్ని బీ ఫాస్ట్ అని అంటాము. బీ ఫాస్ట్ అని అంటే బీ అంటే బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ తప్పడము. సడన్‌గా ఒక వ్యక్తి సాధారణంగా నడిచే వ్యక్తి బ్యాలెన్సింగ్ తప్పిపోయి తూలినట్టు నడచడము, ఒకవైపు వంగిపోవడము, దీన్ని బ్యాలెన్సింగ్ కోల్పోవడం. అలాంటి వ్యక్తిని మనం పక్షవాతం వచ్చే సింప్టమ్‌గా గుర్తించొచ్చు. బిలో ఈ. ఈ అంటే ఐకి సంబంధించిన లక్షణాలు లైక్ కళ్ళు ఒకేసారి మసకబారడము, డబల్‌గా కనపడడము అది ఒకటి. ఎఫ్ అంటే ఫేషియల్ వీక్‌నెస్. ముఖానికి సంబంధించిన లక్షణాలనమాట. ముఖం ఒకవైపు లాగిపోయినట్టు కనపడడము, లేదనంటే మూతి వంకరగా పోయింది అని చెప్తారు. ఆ రకమైన లక్షణం ఒకటి. అంటే ఆర్మ్ వీక్‌నెస్. ఆర్మ్ వీక్‌నెస్ అంటే చెయ్యి సరిగా ఎత్తలేకపోవడం, సరిగా పని చేయలేకపోవడము. అది. ఎస్ అనంటే స్పీచ్‌కి సంబంధించింది. లైక్ మాట తడబడ్డము, సరిగ్గా స్పష్టంగా పలకలేకపోవడము, ఒక విషయం చెప్పబోయి మరొక విషయంగా మాట్లాడడము. ఇది ఒకటి. టీ అంటే టైం. ఇలాంటి లక్షణాలు గుర్తించినప్పుడు చాలా త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాల్సొస్తుంది. ఒకవేళ మీరు ఇలాంటి లక్షణాలు గుర్తించి లైక్ 3, 4:30 గంటల లోపు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ అలాంటి లక్షణాలు గుర్తించి దానికి తగిన స్కాన్స్ అవి చేసి ఇంజెక్షన్ ఇచ్చి వాటిని రివర్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది.